వాళ్ళ జాగృతి కార్యకర్తలు ప్యాకేజ్ తీసుకుంటామని. ఇప్పుడు ఈ రోజు వరకు 2001 నుంచి ఎన్నడూ ఒక మీడియా పర్సన్కి నేను టీ తాగిచ్చిన సందర్భం కూడా లేదు. ఏనాడు ₹1 వాళ్ళకి ఇవ్వలే. అయినా కూడా తెలంగాణ మీద నాకున్న ఆ పట్టు, ప్రతి అంశం మీద నేను మాట్లాడగలుగుతా. నేను మేధావినని ఎన్నడూ చెప్పుకోలేదమ్మా, నేను ఎక్కడ చెప్పుకోలే. మాకు అటువంటి పదం మీద కూడా మాకు విశ్వాసం లేదు. ఎందుకంటే ఎవరు మేధావులు కారు, అందరూ విద్యార్థులే. నిత్య విద్యార్థిని నేను. మీరు నా కారులో చూస్తే 10 పుస్తకాలు ఉంటాయి. నేను ఎక్కడ పోయినా పుస్తకం చదువుతుంటాను. నేను పుస్తకం చదవడం కోసం నేను డ్రైవింగ్ నేర్చుకోలేదు. 30 ఏళ్ళ కింద కారు కొన్నా, డ్రైవింగ్ నేర్చుకోవాలి వద్దాను. ఎందుకంటే డ్రైవర్ కారు నడిపినప్పుడు ఒక పుస్తకంలో 10 పేజీలు చదవచ్చు కదా. ఇప్పుడు నాకు అప్పు ఇప్పుడు ₹1,20,00,000 అప్పు ఉంది. వాళ్ళకి పంపిమంటే పంపిస్తా, కవిత గారికి మొత్తం డీటెయిల్స్. నేను ఈఎంఐస్ 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. దానికోసం నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ప్రకాష్ అన్న ఇంత చిన్న బిజినెస్ చేస్తున్నాడా, ఛాయలు గ్రీన్ టీలు అమ్ముతున్నానమ్మా. నేను స్కాములు చేస్తే నాకు ఎందుకమ్మా?